ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. నమస్తే. ప్రస్తుతం దేశం అంతా కూడా చర్చించుకుంటున్నది ఏంటి అంటే మహిళా రిజర్వేషన్ బిల్లు. ఈ మహిళా రిజర్వేషన్కి సంబంధించి ఏ పార్టీ కూడా మేము సుముఖతగా ఉండలేము అని చెప్పే పరిస్థితి కాదు. కాకపోతే ఏదైనా అభ్యంతరాలు తెలిపితే ఆ డీలిమిటేషన్కి సంబంధించిన దాంట్లోనే కొంచెం భిన్నవాదాలు ఉన్నాయి. అది ఒకటి. దాంతోపాటు మరొకటి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన ఏప్రిల్ 20వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు కూడా నేను లండన్ వెళ్ళాలి అని చెప్పేసి సిబిఐ కోర్టుకి ఏదైతే తన పర్మిషన్ కోసం అప్లై చేసుకున్నారో ఈ క్రమంలో వెళ్ళి రావచ్చు అని చెప్పేసి అన్నారు. కాకపోతే ఇందులో ప్రధానంగా ఏంటి అంటే వీడియో కాన్ఫరెన్స్కి మాత్రం హాజరు కావాలి అని చెప్పేసి అంత పక్కాగా ఎందుకు ఆ కండిషన్ పెట్టారు అనే అంశాలపైన మనతో చర్చించడానికి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి రాజేష్ అఫ్సాన్ గారు ఉన్నారు. రాజేష్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా. థ్యాంక్ యూ. తొలి ఇంటర్వ్యూ ఇది. థ్యాంక్ యూ. సో ముందుగా ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు, దీనిపైన అఫ్కోర్స్ అన్ని రాజకీయ పార్టీలు సుముఖంగానే ఉన్నాయి. సో దీన్ని ఎలా చూడాలంటారు ఇప్పుడు? అంటే వాస్తవంగా సార్ జనాభాలో సగభాగం మనం ఏం చెప్తామంటే భూమిలో సగం ఆకాశంలో సగం అని చెప్తాం. మన జీవితంలో కూడా సగం. రైట్. మన జీవితంలో సగభాగమైన మహిళకి ఎన్టీ రామారావు గారి హయాంలో స్థానిక సంస్థల రిజర్వేషన్ కల్పించారు, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించారు, ఆస్తిలో సమాన హక్కు ఇచ్చారు, రైట్, ప్రత్యేక మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. ఇలా మహిళలని కూడా సమాజంలో చదువుకొని ఉద్యోగస్తులుగా ఎదగాలి, తండ్రి ఆస్తిలో సమాన ఆస్తి హక్కు కలగాలి అని చెప్తూ వారికి రాజకీయంగా కూడా అవకాశాల అధికారం దక్కాలి అని చెప్పని స్థానిక సంస్థల్లో మహిళలకి రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించబడింది. రైట్. ఎన్టీ రామారావు గారి ద్వారా ప్రారంభించబడి ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు దాన్ని అమలుపరుస్తూ ఉన్నాయి. ఓకే. కానీ అసెంబ్లీ, పార్లమెంటు వీటి దగ్గరకు వచ్చేటప్పటికి ఓపెన్ కేటగిరీలో మహిళల ప్రాధాన్యత ఒక రకంగా మాట్లాడుకుంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో 21 మంది ఉన్నారు. అదే చాలా ఎక్కువ అని చెప్పని మనకు అనిపిస్తుంటుంది, ఆ మహిళలు ఒక దగ్గర నిలబడి ఉంటే కనిపిస్తుంటే. కానీ 175 మందిలో 21 మంది ఎంత ఎక్కువ? 13%, 14% ఉంటుంది. మరి జనాభాలో సగభాగమైన మహిళలు ఎన్నికల దగ్గరికి వచ్చేప్పటికి ఏ రాజకీయ పార్టీ అయినా సరే మహిళల ఓట్లని ఆకర్షించడం కోసం వాళ్ళ మహిళలు ఎవరిని గెలిపించాలి అనుకుంటే వాళ్ళని గెలిపించగలుగుతారు, ఎవరిని ఓడించాలి అనుకుంటే వాళ్ళని ఓడించగలుగుతారు. వాళ్ళు ఇవాళ ఏ పార్టీ గెలిపోవటంనైనా నిర్దేశించే స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళకెందుకు ఆ రాజకీయపు అధికారం, అవకాశాలు దక్కవు? వాళ్ళ చట్టాలు చేసే స్థాయిలో వారెందుకు ఉండకూడదు అని చెప్పని ఆలోచించి కొన్ని దశాబ్దాలుగా మహిళలకి చట్టసభలలో కూడా 33% రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలి అని చెప్పని చర్చల స్థాయిలో ఉండిపోయింది అది. అటువంటి దాన్ని 2023లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం చట్టపరంగా ఉభయ సభల ఆమోదం పొందింపజేసి రాష్ట్రపతి గారి దగ్గర నుంచి ఆమోద ముద్ర పొంది 2034 ఎన్నికల నాటికి దాన్ని అమలు చేయాలి అని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్నారు. రైట్. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే మనకి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకి 2026 లాకింగ్ పీరియడ్గా ఉంది. 2009లో అంటే నియోజకవర్గాల సంఖ్య పెంపుదలకి 2009వ సంవత్సరంలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. అవును. అప్పుడు కూడా జనాభా ప్రాతిపదిక మీద నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఎలా జరిగింది ఒకసారి మనం నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రాతిపదిక తీసుకొని కొన్ని వివరాలు చెప్తాను మీకు. నేను 2009వ సంవత్సరంలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు, జనాభా ప్రాతిపదిక మీద నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు మీరు నేను పుట్టి పెరిగిన గుంటూరు జిల్లాలో 2004 అసెంబ్లీ ఎన్నికల వరకు 19 అసెంబ్లీ స్థానాలు ఉండేవి. అవును. 2009 నాటికి అంటే అప్పటికి కొన్ని దశాబ్దాలుగా ఉపాధి రీత్యా గుంటూరు జిల్లా నుంచి హైదరాబాదుకి ఎక్కువ మంది తరలి రావడంతో ఇది నేను ఒక గుంటూరు జిల్లా గురించి చెప్తున్నా. రైట్. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి రీత్యా వివిధ ప్రాంతాలకి తరలివెళ్ళారు. అలా తరలిన క్రమంలో ఆంధ్ర ప్రాంతంలో జనాభా తగ్గారు.
ఓకే. హైదరాబాద్ చుట్టుపక్కల జనాభా పెరిగారు. దాంతో 2009 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆంధ్ర ప్రాంతంలో 187 అసెంబ్లీ స్థానాలు ఉండేవి. తెలంగాణలో 107 స్థానాలు ఉండేవి. 2009లో ఆంధ్ర ప్రాంతంలో 12 అసెంబ్లీ స్థానాలు తగ్గి తెలంగాణ ప్రాంతంలో 12 అసెంబ్లీ స్థానాలు పెరిగినాయి. ఓకే. అలాగే తెనాలి పార్లమెంట్ సీట్ లాంటి పార్లమెంట్ సీట్లు రద్దయినాయి. అవును. కానీ పైనుంచి చూస్తే ఏంటి, 2004 ఎన్నికల్లో 42 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. 2009లో కూడా 42 పార్లమెంట్ సీట్లే ఉన్నాయి. 2004 ఎన్నికల్లో 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2009లో కూడా 294 ఉన్నాయి. స్థానాల సంఖ్యలో మార్పు చేర్పులు లేవు. రైట్. కానీ ప్రాంతాల మధ్య ఈ స్థానాల షిఫ్టింగ్ జరిగింది. అంటే జనాభా ఎక్కువ ఉన్న దగ్గరికి సంఖ్యాబలం పెరిగింది. అప్పుడు ఒకటే రాష్ట్రం ఇవాళ 2 రాష్ట్రాలుగా విడిపడింది. మరి ఇప్పుడు నాటిలాగా జనాభా ప్రాతిపదిక మీద నిర్ణయాలు జరిగితే ఏమవుతుంది? ఆంధ్ర ప్రాంతంలో ఆంధ్ర రాష్ట్రంలో అక్కడ ఫ్యామిలీ ప్లానింగ్ ఒక కారణం కావచ్చు, ఉపాధి రీత్యా వలసల వల్ల కావచ్చు, అక్కడ జనాభా తగ్గుదల కారణంగా అక్కడ సీట్లు కోతపడి ఎక్కడైతే జనాభా పెరిగారో అక్కడ సీట్లు పెరుగుతాయి. సేమ్ ఇదే పరిస్థితి వాళ్ళ 2026 జనాభా లెక్కింపుల తర్వాత. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలు 1970 దశకం నుంచి చాలా కఠినంగా కుటుంబ నియంత్రణని పాటిస్తూ వస్తున్నాయి. ఓకే. అది ఇక్కడ ప్రజల్లో ఉన్న అక్షరాస్యత కారణం కావచ్చు, ఇక్కడ మహిళల్లో ఉన్న చైతన్యం కారణం కావచ్చు. అంటే చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అని చెప్పని ప్రచారం చేసిన ప్రభుత్వ ప్రచారాన్ని అందిపుచ్చుకొని బలంగా పాటించారు. చాలా బలంగా పాటించిన పర్యవసానం మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మా నాన్నగారి వయసు ఆయన కాలం చేశారు. ఆయన 1944లో పుట్టారు. ఓకే. మా చిన్న మేనత్త 1955, 57. ఓకే. వాళ్ళిద్దరికి మధ్య 13 సంవత్సరాల గ్యాప్ ఉంది. మా నాయనమ్మ వాళ్ళ అన్న, మా నాయనమ్మ వాళ్ళ తమ్ముడు, మా నాయనమ్మ వాళ్ళ చెల్లెలు, వీళ్ళందరూ అంటే 1940-50 దశకాల్లోనే ఎర్లీ 60s వరకు ఆ రోజుల్లోనే వీళ్ళందరూ ముగ్గురు సంతానాన్ని పాటించి కుటుంబ నియంత్రణ చేసుకున్నారు. ఓ గ్రేట్. అది చెప్పుకోవాల్సింది. అయితే వీళ్ళందరికీ ముగ్గురే. ఆ తర్వాత ఇప్పుడు మా జనరేషన్ వచ్చేటప్పటికి ఇద్దరు. మా జనరేషన్లోనే చాలా మంది ఒక్కొక్కరికి పరిమితమైన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చూస్తున్నాం వీలైనంత వరకు పిల్లల్ని కొంచెం లేటుగా, పెళ్ళిళ్ళే లేటుగా. అవును. దాంతో ఏమైపోయింది, ఒకనాడు 2.1 to 2.6 వరకు ఉన్న బర్త్ రేటు ఇవాళ దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1.4కి పరిమితమైంది. 40% దాంతో జనాభా బర్త్ రేట్ ఎప్పుడైతే తగ్గుతుందో జనాభా కూడా తగ్గిపోతా ఉంది. అవును. ఇప్పుడు జనాభా ప్రాతిపదిక మీద 2009 లాగా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగింది అనుకుందాం. అప్పుడు ఏమవుద్ది, జనాభా నియంత్రణ ఉత్తరాది రాష్ట్రాలనేమో బాగా ఎక్కువగా ఉంది. అవును. దక్షిణాదిలో ఈ జనాభా నియంత్రణ వల్ల ఇక్కడ బర్త్ రేట్ తగ్గటంతో జనాభా నియంత్రణ అనేది కనుక ప్రాతిపదికగా తీసుకుంటే దక్షిణాది నష్టపోద్ది. ఈ పరిస్థితుల్లో ఇవాళ పార్లమెంట్లో నియోజకవర్గాల సంఖ్య పెంపు, డీలిమిటేషన్, అలాగే మహిళా రిజర్వేషన్ ప్రతిపాదన 2 పార్లమెంట్లో చర్చకొచ్చినాయి. ఇలా చర్చకొచ్చినప్పుడు ఇవాళ ఇండి కూటమి వాళ్ళు ఏం స్టాండ్ తీసుకున్నారు, మీరు 2026 జనాభా లెక్కలు పూర్తయిన తర్వాత మీరు మహిళా రిజర్వేషన్కి ఇప్పుడు డీలిమిటేషన్ ఎందుకు అటాచ్ చేసి పెట్టారు? ఇలా అటాచ్ చేయటం వల్ల మీరు ఇప్పుడు నియోజకవర్గాల సంఖ్య పెంచి దానిలో ఆ పెరిగే సంఖ్య మహిళలకు ఇస్తారంటున్నారు. మీరు యాస్టీస్ గా ఇప్పుడున్న 543 సంఖ్యాబలంలో దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా అంటున్నారు. ఒకటి వాస్తవం, ఇప్పుడు 543లో ఈ సంఖ్యాబలంలోనే ఇంప్లిమెంట్ చేశారే అనుకుందాం. ఇప్పుడు ఆచరణలోకి రాదు, ఎందుకంటే సాధారణ ఎన్నికల ప్రక్రియ ముగిసిపోయింది. అవును. మహా అయితే రేపు రోజున రాబోయే ఏదైనా ఒక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు 2029 సాధారణ ఎన్నికలకు ముందు ఏదైనా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగితే, ఉదాహరణకి 2028 నవంబర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. అటువంటి రాష్ట్రాల్లో దీన్ని అమలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. నేను అనుకుంటాం సాధారణ ఎన్నికల కంటే ముందు రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఎన్నికలు జరుగుతాయి.
తెలంగాణ ఎన్నికలు జరుగుతాయి, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయి. అటువంటి రాష్ట్రాల్లో అమలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. కానీ సాధారణ ఎన్నికలు 2029 దాకా వెయిట్ చేయాల్సిందే. ఓకే, అవును. అలా కాకుండా ఇప్పుడు సంఖ్యాబలం పెంపుదల కూడా, సంఖ్యాబలం పెంపుదల ఇప్పుడున్న జనాభా లెక్కల ప్రాతిపదికగా వాస్తవంగా కరోనా కారణంగా 2021లో జరగాల్సిన సెన్సెస్ 2026 ఏప్రిల్ నెలలో ఈ నెలలో బిగినైంది. ఇప్పుడు బిగినైన సెన్సెస్ ఇది పూర్తయిపోయి దాన్ని స్టాటిస్టిక్స్ అన్ని వెలువడి అధికారికంగా నోటిఫై అయ్యి వాటి బేస్ చేసుకొని ఇప్పుడు కులగణన కూడా చేస్తున్నారు. కాబట్టి ఈ కులాల జనాభా కూడా ఒక లెక్కలు తేలి అవి తేలిన తర్వాత నియోజకవర్గాల సంఖ్య అప్పుడు పెంచే క్రమంలో ఏం జరుగుతుంది, అప్పుడు జనాభా ప్రాతిపదికగా కనుక క్రైటీరియాగా తీసుకుంటే దక్షిణాదిలో ఇప్పుడు అమలు జరుగుతున్న దశాబ్దాలుగా అమలు జరుగుతున్న బర్త్ రేట్ ప్రాతిపదికగా ఇక్కడ జనాభా తగ్గుదల ఉంటుంది, ఉత్తరాదిలో జనాభా పెరుగుతారు. జనాభా ప్రాతిపదిక మీద రేపటి రోజున నియోజకవర్గాల పెంపుదల కనుక జరిగితే దక్షిణాది తీవ్రంగా నష్టపోద్ది. రైట్. అందుకోసం కేంద్ర ప్రభుత్వం నిన్న అంటే వాస్తవంగా ఈ బిల్లు ప్రతిపాదించడానికి ముందు ఒక చర్చ నడిచింది. దేశవ్యాప్తంగా యూనిఫామ్ గా అన్ని రాష్ట్రాల్లో కూడా 50% పెంపుదల, అంటే 20 ఉన్న దగ్గర 30 అవుద్ది, 30 ఉన్న దగ్గర 45 అవుద్ది, 40 ఉన్న దగ్గర 60 అవుద్ది, 10 ఉన్న దగ్గర 15 అవుద్ది. కాబట్టి పెద్ద రాష్ట్రం చిన్న రాష్ట్రం అనే దాంతో సంబంధం లేకుండా ప్రతి రాష్ట్రం కూడా 50% పెంపుదల. అప్పుడు ఏమవుతుందంటే బర్త్ రేటు పాటించాం కాబట్టి మేము నష్టపోయాము, అంటే బర్త్ కంట్రోల్ పాటించాం కాబట్టి బర్త్ రేట్ మేము మినిమైజ్ చేసాం కాబట్టి మేము నష్టపోయాం అని చెప్పనే ఆక్షేపణ ఉండదు. అయితే ఇక్కడ ఒక గమనించుకోవాల్సిన అంశం ఏంటి అంటే, ఎస్ ఎంత కాదనుకున్నా రాజకీయ పక్షాలు రాజకీయాలు చేస్తాయి. ఓ పక్క వెస్ట్ బెంగాల్ తమిళనాడు ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి, 2 పెద్ద రాష్ట్రాలు. ఆ రాష్ట్రాలు 2 కూడా భారతీయ జనతా పార్టీ ఇతర ప్రభుత్వాలు కొనసాగుతా ఉన్నాయి. అక్కడ ఎన్నికలలో ఈ అంటే డీలిమిటేషన్ ఆమోదం అలాగే మహిళా రిజర్వేషన్ అమల్లోకి తేవడం ద్వారా అక్కడ మహిళల ఓట్లు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా పడటానికి ఆస్కారం ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో ఎన్నికలకు ముందు దీన్ని అమలు జరగకుండా చూడటం అనేది ఇండి కూటమి ఒక లక్ష్యంగా పెట్టుకుంది. వాళ్ళ రాజకీయం, వాళ్ళ ఎన్నికల రాజకీయం దృష్ట్యా అదే సందర్భంలో వాళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అదే బ్లేమ్ మోపుతా ఉన్నారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే అధికారం అవకాశం చేతిలో ఉన్న రోజు ఎవరి రాజకీయం వాళ్ళు చేస్తూ వచ్చారు. ఇక్కడ గమనించుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం 29 రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని కేంద్రపాలిత ప్రాంతాలను కూడా దృష్టిలో పెట్టుకొని భారతదేశం ఒక యూనిట్గా ఒక నిర్ణయం తీసుకునే క్రమంలో 2 రాష్ట్రాల్లో జరిగే శాసనసభ ఎన్నికల లబ్ధి కోసం చెప్పని కేంద్ర ప్రభుత్వం ఇంత పెద్ద నిర్ణయం చేయదు. కరెక్ట్. ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి సంకుచిత రాజకీయాలను ఆపాదించడం ఒక ఆక్షేపణీయమైన అంశం. ఇదే క్రమంలో నిన్న పార్లమెంటు వేదికగా జరిగిన చర్చ సందర్భంగా కూడా కేసీ వేణుగోపాల్ గారు హోంమంత్రి గారిని ప్రశ్నించారు. మీరు ఈ జనాభా ప్రాతిపదిక మీద పెంపుదల ప్రస్తావన వచ్చినప్పుడు అమిత్ షా గారు కేంద్ర హోంమంత్రి హోదాలో 50% అన్ని రాష్ట్రాలను యూనిఫామ్ గా పెంచే ప్రతిపాదన మేము పార్లమెంట్ వేదిక అష్యూర్ చేస్తున్నాం అన్నప్పుడు మీ ఓరల్ అష్యూరెన్స్ కి విలువ లేదు అన్నప్పుడు హోంమంత్రి గారు సరే ఒక గంట టైం ఇవ్వండి, బిల్లులో ఈ అంశం పొందుపరచలేదు కాబట్టి మేము నమ్మము అన్నప్పుడు ఒక గంట టైం ఇవ్వండి, సవరణ చేసిన బిల్లుతోటి చర్చకు వస్తాం మళ్ళీ అని చెప్పినప్పుడు అఖిలేష్ యాదవ్ గారు ఏమన్నారు, మీరు సవరణ చేసిన బిల్లుతోటే కాదు భారతీయ జనతా పార్టీకి మహిళా ప్రధాని పెట్టుకుంటున్నామన్నా కూడా మిమ్మల్ని మేము నమ్మము, మీకు సహకరించము. అంటే వాళ్ళు ఆల్రెడీ ఒక ప్రీ ఆక్యుపైడ్ డెసిషన్ తోటి వచ్చారు, ఈ బిల్లుని అడ్డుకోవాలి, ఈ బిల్లుకి సహకరించకూడదు అని చెప్పని. కాబట్టి ఏంటంటే వాళ్ళ దృష్టిలో వెస్ట్ బెంగాల్, వాళ్ళ కూటమిలో ఉన్న వెస్ట్ బెంగాల్, తమిళనాడు 2 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ పార్టీల నుంచి ఆ కూటమిలో కీలక పార్టీలు కాబట్టి వీళ్ళ మీద ఒత్తిడి ఉంది. మా రాష్ట్ర ఎన్నికలను ప్రభావితం చేసే ఈ నిర్ణయాన్ని మీరు అడ్డుకొని తీరాలి అని చెప్పని. కాబట్టి ఏంటంటే ఇక్కడ వాళ్ళు రాజకీయం చేస్తున్నారు, వాళ్ళు స్థానికంగా రాష్ట్రాల్లో జరుగుతున్నారు. ఎందుకంటే ఆ 2 ప్రాంతీయ పార్టీలు, ఆ 2 రాష్ట్రాలకి కన్ఫైన్ ఉన్న పార్టీలు కాబట్టి అక్కడ వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం, వాళ్ళ ఎన్నికల ప్రయోజనాల కోసం వాళ్ళు బిల్లును అడ్డుకున్నారు. ఇదే క్రమంలో పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టే సందర్భంగా కూడా బహుశా మా కూటమి ప్రభుత్వం కూడా కొంచెం ముందుగానే అక్కడ మిగిలిన పార్టీల మనోభావాలను గమనించి అదే సందర్భంలో ఇవాళ 850 స్థానాలు వివాదాస్పదం అవుతా ఉన్నాయి కాబట్టి 50% ప్రతి స్టేట్లో అనేది 816 స్థానాలకి పరిమితం అవుతుంది కాబట్టి ముందుగానే ఒక స్పెసిఫిక్ ప్రపోజల్తో వచ్చున్నట్టయితే
ముందు వాళ్ళని ఇంకొంచెం డిఫెన్స్ లో పడేయడానికి ఆస్కారం ఉండేది. కానీ బిల్లులో వాటిని పొందుపరచలేదన్న కారణంగా వాళ్ళు మొత్తం చర్చని అంటే 22 గంటల పాటు జరిగిన చర్చని దేశవ్యాప్తంగా మహిళల నుంచి వ్యక్తమవుతా ఉన్న మహిళల మనోభిప్రాయాలని మిగిలిన రాజకీయ పక్షాలన్నీ ఆలోచిస్తున్న దాన్ని కాదు అని చెప్పని వాళ్ళు కూడా అడ్డుకట్టేయటం. ఇదే క్రమంలో ఈరోజు చూసా నేను డిఎంకే పార్టీ వాళ్ళ ఒక కార్టూన్ రిలీజ్ చేశారు. అంటే ప్రజల పక్షాన నిలబడి పోరాడే వీరులు అని చెప్పని స్టాలిన్ గారిని, విజయన్ గారిని, సిద్ధరామయ్య గారిని, అలాగే రేవంత్ రెడ్డి గారిని, కేసీఆర్ గారిని వీళ్ళందరినీ హీరోలుగా పోర్ట్రేట్ చేస్తూ ఒక పోస్టరు, అలాగే నరేంద్ర మోడీ గారికి దాసోహం అన్నట్టుగా పళనిస్వామి గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని పోర్ట్రేట్ చేస్తూ ఒక పోస్టర్ పబ్లిష్ చేశారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే వాళ్ళు చేస్తున్న వితండవాదం ప్రకారం రేపు రోజున 2026 జనాభా లెక్కల ప్రాతిపదికగా రేపు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగిన పక్షంలో ఆ రోజున దక్షిణాది తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుద్ది. అలా కాకుండా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రతిపాదించబడే 50% హైక్ని రేపు జనాభా లెక్కలు పూర్తయ్యే వరకు ఆగకుండా ఇప్పుడు అమల్లోకి తీసుకొచ్చుకుంటేనే ఖచ్చితంగా రాబోయే కనీసం 2-3 దశాబ్దాల పాటు అయినా సరే మళ్ళీ నియోజకవర్గాల పెంపుదల ప్రస్తావన వచ్చే వరకు దక్షిణాదికి ఒక గౌరవప్రదమైన సంఖ్యాబలం ఉంటుంది. ఇవాళ అసంబద్ధమైన ప్రస్తావన ఉత్తరప్రదేశ్కు 120 అవుతున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆ స్థాయిలో ఉంది కాబట్టి ఇక్కడ గమనించుకోవాల్సింది రాష్ట్రాల ఏర్పాటు జరిగిన రోజున లింగ్విస్టిక్ స్టేట్స్ ఆ రోజున భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు జరిగినాయి. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు జరిగిన నాడు ఏ భాష మాట్లాడే వాళ్ళు ఎంత ప్రాంతంలో ఉంటే అంత ప్రాంతానికి రాష్ట్రాలు ఏర్పాటు జరిగినాయి. ఇవాళ భారతదేశంలో హిందీ మాట్లాడే ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ హిందీ మాట్లాడే జనాభా పెద్ద రాష్ట్రాలుగా ఉన్నది వాస్తవం. అటువంటి అప్పుడు ఇవాళ ఉత్తరప్రదేశ్కి ఎక్కువ స్థానాలు అవుతున్నాయి మాట్లాడుతున్నాను తప్ప అదే హిందీ మాట్లాడే హిమాచల్ ప్రదేశ్, హర్యానా లాంటి రాష్ట్రాలు చిన్న రాష్ట్రాలుగా ఉన్నాయి అనేది. కానీ హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ మొదటి నుంచి పెద్ద రాష్ట్రంగా ఉంది. అక్కడ మొదటి నుంచి సంఖ్యాబలం ఎక్కువ ఉంది. ఆ సంఖ్యాబలం 80-120 అవుతాయి. అదే సందర్భంలో ఇవాళ ప్రతి రాష్ట్రం కూడా అదే ప్రపోర్షన్ లో ఇవాళ కేరళకి 28 స్థానాలున్న కేరళ అక్కడ 42 స్థానాలకు రీచ్ అవుతుంది. 39 స్థానాలున్న తమిళనాడు 59 స్థానాలకు రీచ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఏ ప్రపోర్షన్లో అయితే దేశంలో ఇప్పుడు లోక్సభ సభ్యత్వాలు ఉన్నాయో రేపు 50% పెరిగినా కూడా అదే ప్రపోర్షన్ కంటిన్యూ అవుతుంది తప్ప ఉత్తరాది ఆధిపత్యం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాల్సింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 294 స్థానాల సంఖ్యాబలం. ఈ 294 స్థానాల సంఖ్యాబలంలో ఆ రోజుల్లో 2009 ఎన్నికలకు ముందు 58 స్థానాలు రాయలసీమలో ఉండేవి. తర్వాత రోజుల్లో ఆ 58-52 స్థానాలకి తగ్గింది. ఇవాళ ఆ 58 స్థానాల సంఖ్యాబలం ఉన్న ఇవాళ 52 స్థానాలు ఉన్న రాయలసీమ నుంచి ఉమ్మడి రాష్ట్రంలో అయినా సరే ఇవాళ విభజిత రాష్ట్రంలో అయినా సరే ముఖ్యమంత్రులు ఏ ప్రాంతం నుంచి ఎక్కువ కాలం పరిపాలించారు? మరి 52 స్థానాలే ఉన్నాయి కాబట్టి అని చెప్పని వాళ్ళని ముఖ్యమంత్రులు కాకుండా అడ్డుకోగలిగారా? అలాగే ఆ దక్షిణాదిలో సంఖ్యాబలం తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి రాష్ట్రపతులు ప్రధానమంత్రులు కాకుండా అడ్డుకోగలిగారా? కాబట్టి ఇక్కడ ఉత్తరాది వారే పరిపాలన చేస్తారు, ఉత్తరాది వారే డామినెన్స్ చూపిస్తారు అని అంటే వాస్తవంగా ప్రభావితం చూపగలిగే స్థాయి రాజకీయం చేయగలిగినప్పుడు, ప్రభావితం చూపగలిగే స్థాయి నాయకత్వాన్ని ప్రదర్శించగలిగినప్పుడు ఉత్తరాది దక్షిణాది అనే వ్యత్యాసం రాదు. ఇవాళ రాష్ట్రాల్లోనే ఒక ప్రాంతానికి మధ్య సమతుల్యత విషయంలో ఎటువంటి ఇబ్బందికర పరిస్థితి రాకుండా రాష్ట్రం అనేది యూనిట్గా రాష్ట్రాల పరిపాలన జరుగుతూ ఉన్నప్పుడు ఇవాళ దేశం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం దక్షిణాది ఉత్తరాది నిజంగా దక్షిణాదికి సంఖ్యాబలం లేనిది వాస్తవమే కదా. ఇవాళ భాషా ప్రయుక్తంగా రాష్ట్రాలు ఏర్పాటు జరిగినాయి. భాషా ప్రయుక్తంగా రాష్ట్రాలు ఏర్పాటు జరిగినప్పుడు ఇవాళ హిందీ జనాభా మాట్లాడేంతటి స్థాయిలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం మాట్లాడే వాళ్ళు లేనప్పుడు వాళ్ళ స్థాయి సంఖ్యాబలం ఇక్కడ ఎందుకు వస్తుంది? లేదు అని అంటే ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాలు కాకుండా దక్షిణాదిలో ఉన్న 4 రాష్ట్రాలు కలిపి ఒక రాష్ట్రం ఏర్పాటు చేయమనండి. ఆ రోజు మరి ఉత్తరప్రదేశ్ కన్నా పెద్ద రాష్ట్రంగా ఉంటది. కానీ రాష్ట్రాన్ని విడగొట్టారు. అదే అంటున్నా. కాబట్టి అక్కడ భాషా ప్రయుక్తంగా రాష్ట్ర ఏర్పాటు జరగాలని కోరుకుంది మనం. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన
ఆంధ్రుడైన పొట్టి శ్రీరాములు గారి ఆమరణ నిరాహార దీక్ష పర్యవసానం ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు జరిగే క్రమంలో తమిళనాడు మెడ్రాస్ రాష్ట్రంగా ఉన్న ప్రాంతం నుంచి తెలుగు వాళ్ళని సపరేట్ రాష్ట్రంగా చేస్తున్న క్రమంలో భాషా ప్రయుక్తంగా రాష్ట్రాల విభజన జరుగుతుంది కాబట్టి దేశవ్యాప్తంగా ఆ పాలసీని అడాప్ట్ చేసుకున్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్న రాజస్థాన్ అయినా గుజరాత్ అయినా వాళ్ళు మాట్లాడే స్థానిక భాషల ప్రాతిపదిక వాళ్ళ రాష్ట్రాలు ఏర్పాటు జరిగినాయి. అటువంటప్పుడు ఖచ్చితంగా హిందీ మాట్లాడే ప్రాంత ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు. అక్కడ పెద్ద రాష్ట్రాలు ఉంటే వాళ్ళ డామినెన్స్ ఉండి తీరుతుంది. దానికి కారణంగా సాగ్గా చూపించి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ద్వారా 50% పెంపుదల ప్రస్తావనని అడ్డుకోవటం కానీ ఏం చేయొచ్చు, మీరు బిల్లులో పొందుపరచండి, మీరు అడిగిన గంట కాదు గంటన్నర టైం ఇస్తాం, మేము వెయిట్ చేస్తాం, లేదంటే రేపు కూడా చర్చ జరుపుతాం అని చెప్పనే బోల్డ్నెస్ చూపించాల్సిన దగ్గర ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ కేంద్ర ప్రభుత్వానికి ఆ క్రెడిబిలిటీ ఎందుకు దక్కించాలి అని చెప్పని రాజకీయ ఆలోచనలతో చేసిన క్రమమే తప్ప దానికోసం వాళ్ళు ఏదో పోరాడిన వీరులాగా వాళ్ళు పోరాడిన వీరులు కాదు. ఈ రోజు వాళ్ళు జనాభా లెక్కింపులకి ముడిపెట్టి రేపటి రోజున దక్షిణాదికి తీవ్రమైన అన్యాయం చేయబోతా ఉన్నారు. ఆ రోజు ఇవాళ జనాభా లెక్కలు మొగలేదు కాబట్టి 50% అనే ప్రాతిపదిక చేసుకోవడానికి ఆస్కారం ఉంది. అలా కాకుండా జనాభా లెక్కలు ముగిసిన తర్వాత ఆ రోజు జనాభా ప్రాతిపదిక మీద కాదు, ఆ రోజు కూడా 50% పెంపుదలకి మేము దేశవ్యాప్తంగా నిర్ణయం తీసుకుంటున్నాం అనే నిర్ణయం రావచ్చు రాకపోవచ్చు ఆ రోజున. కాబట్టి ఇవాళ జరిగేదానికి మోకాలడ్డి మాత్రం ఖచ్చితంగా నష్టం చేశారనేది వాస్తవం. రైట్. రాజేష్ గారు, ఇక మరో కీలకమైన అంశం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన. సరే, రెగ్యులర్గా ఆయన ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉంటారు, కానీ ఈసారి కొంత డిఫరెంట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే కోర్టు మీరు వీడియో కాన్ఫరెన్స్కి అటెండ్ కాండి అని చెప్పేసి అంటే దాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు వాస్తవంగా సార్ జగన్మోహన్ రెడ్డి గారు 2024లో ఒకసారి విదేశీ పర్యటన చేయాలని చెప్పని సంకల్పించారు. 24 సెప్టెంబర్లో ఆయన విదేశీ పర్యటన చేయడానికి కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు. అయితే అనుమతి తీసుకునే క్రమంలో ఆయన పాస్పోర్టు, అంటే ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉండేది. అంతకుముందు ఆయన దగ్గర ఉన్న ఆయన రెగ్యులర్ పాస్పోర్టు సిబిఐ కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది. తర్వాత రోజు ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రోజుల్లో డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఇచ్చారు. ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన దిగిపోయినాక ఈ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఆటోమేటిక్గా రద్దు అవుద్ది. అప్పుడు బూజు దులిపి ఆ పాత పాస్పోర్ట్ బయటికి తీస్తే అది ఎక్స్పైర్ అయి ఉంది. సో కొత్త పాస్పోర్టు రెన్యువల్ చేసుకోవాలి. రెన్యువల్ చేసుకోవడానికి ఆయన న్యాయస్థానం నుంచి అనుమతి కోరాడు. ఎటు విదేశీ పర్యటనకి సిబిఐ కోర్టు అనుమతి ఇచ్చింది కాబట్టి సిబిఐ న్యాయస్థానం నుంచి ఆయనకి ఎన్ఓసి ఇచ్చినట్టే. వీళ్ళు పాస్పోర్ట్కి అప్లై చేశారు ఆయన తరఫున. అప్లై చేసినప్పుడు పాస్పోర్ట్ అధికారులు చెప్పింది ఏంటి అంటే, మాకు నెట్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజాప్రతినిధుల కోర్టులో కూడా ఇంకో కేసు ఉన్నట్టుగా రిఫ్లెక్ట్ అవుతోంది, ఆ కోర్టు నుంచి కూడా ఎన్ఓసి తెచ్చుకోమన్నారు. అంటే కోర్టు పక్షీన ఈయన మీద పుట్టాడు కేసులు నమోదు ఉన్నాయి కాబట్టి ఏ కోర్టులో ఏ కేసులు ఉన్నాయి కూడా పాపం ఆయనకే తెలియలా. అప్పుడు ప్రజాప్రతినిధుల కోర్టుకి వెళ్ళారు. వాళ్ళు ఏమన్నారు, ఈ కేసు గురించి మీకు ఇప్పటికి 7 సార్లు మేము నోటీసులు ఇచ్చాం, మీరు నోటీసులు కూడా తీసుకోవడానికి సిద్ధపడట్లేదు, ఈ కోర్టు ఒకటి ఉంది, ఇక్కడ ఒక కేసు ఉంది అనేది మీరు మొట్టమొదటి గుర్తించి మీరు న్యాయస్థానానికి వచ్చి భవిష్యత్తులో విచారణకు సహకరిస్తాను అని చెప్పని ఎఫిడవిట్ ఇచ్చి 20,000 రూపాయలు పూచీకత్తు ఇస్తే అప్పుడు మేము ఎన్ఓసి ఇస్తామన్నారు. ఆయన అహం దెబ్బతింది. నేనేంటి, నేను సిబిఐ కోర్టుకే వెళ్ళను, ఇదేదో చిన్న ఎమ్మెల్యే ఎంపీ కేసు కోర్టు అంట, వీళ్ళకి నేను వ్యక్తిగతంగా హాజరు కావటమా అని చెప్పని హైకోర్టుని అప్రోచ్ అయ్యాడు. హైకోర్టుని అప్రోచ్ అయితే హైకోర్టు ఏం కుదరదు, నువ్వు ఆ కోర్టుకు వెళ్లాల్సిందే అంది. అంతిమంగా ఆయనకు పాస్పోర్టు హైకోర్టు అనుమతితోటి దక్కింది ఆయనకి. ఆ దక్కిన తర్వాత అంటే అప్పటికి ఆయనకి ఇచ్చిన సిబిఐ న్యాయస్థానపు అనుమతి పీరియడ్ దాటిపోయింది. ఈ ప్రక్రియ అంతా జరిగేటప్పటికి తర్వాత మరుసటి సంవత్సరం చూసాం మనం లాస్ట్ ఇయర్ ఆయన విదేశీ పర్యటనకు వెళ్ళటం. విదేశీ పర్యటనకు వెళ్లే సందర్భంలో నవంబర్ నెలలో, అక్టోబర్లో ఆయన విదేశీ పర్యటనకు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు నవంబర్లో న్యాయస్థానం మీరు విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత వ్యక్తిగతంగా న్యాయస్థానానికి రండి, హైదరాబాద్ నాంపల్లి సిబిఐ కోర్టుకు వచ్చి మీరు హాజరగండి అని చెప్పారు. చెప్పిన క్రమంలో ఆయన వెళ్ళారు, వచ్చారు. వచ్చిన తర్వాత సిబిఐ కోర్టుకు వెళ్ళాలి. అంటే ఆయన న్యాయస్థానపు అనుమతితో విదేశీ పర్యటన చేసుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత న్యాయస్థానం ఇచ్చిన అనుమతిని సద్వినియోగం చేసుకొని విదేశీ పర్యటన చేసుకున్నాడు. ముందే వచ్చినట్టున్నారు అప్పుడు. కాబట్టి ఇప్పుడు న్యాయస్థానం ఇచ్చిన
అనుమతిలు ఇచ్చే క్రమంలో కొన్ని కండిషన్స్ పెట్టింది. ఆ కండిషన్ లో భాగంగా ఆయన కోర్టుకి వెళ్ళి కనపడాలా. అవును. ఆయన ఏదో పక్క రాజ్యం మీదకి దండెత్తిల్లే సైన్యంలాగా సైన్యాన్ని పోగేసుకుని పక్క రాజ్యం మీదకి దండయాత్రకు వెళ్తున్నట్టుగా న్యాయస్థానానికి హాజరు కావటం కోసం పుట్టెడు అక్రమాస్తుల కేసుల్లో కండిషన్ బెయిల్ మీదనే అక్యూజ్డ్. అటువంటి ఆయన న్యాయస్థానానికి ఆయన అంటే తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి, గన్నవరం నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్కి, బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి న్యాయస్థానం దాకా ఊరేగింపులు, ర్యాలీలు, ఈ లోపు రప్ప నరుకుతామని చెప్పనే ప్లే కార్డులు, ఫ్లెక్సీలు. దీంతో ఏం చేశాడు ఆయన అనుకున్న లక్ష్యాన్ని ఛేదించగలిగాడు. ఆయన ఉద్దేశం ఏంటి? నన్ను కోర్టుకు రమ్మంటారా, సరే నేను కోర్టుకు వస్తే ఎలా ఉంటుందో చూపిస్తా అని చెప్పని ఇంత హంగామా చేశాడు. హైదరాబాద్ నగర ట్రాఫిక్ స్తంభించిపోయింది. కోర్టు ప్రాంగణంలో ఇంతమంది ఒక్కసారి గుంపులుగా వెళ్ళేటప్పటికి అక్కడున్న కక్షిదారులు బెదిరిపోయారు. కోర్టు ప్రొసీడింగ్స్ కి ఆటంకం అయింది. దాంతో న్యాయమూర్తి గారు ఏం చేశాడు, ఈసారి ఇప్పుడు మళ్ళీ ఆయన విదేశీ పర్యటనకు అనుమతిస్తా, మీరు వీడియో కాన్ఫరెన్స్ లో వచ్చిన తర్వాత కోర్టుకి హాజరుగండిలే చాలే, మళ్ళీ పంచాయతీ ఎంత లేకుండా అంటే ఏంటి, ఆయన కోర్టుకు రాకపోయినా పర్వాలా, వీడియో కాన్ఫరెన్స్ లో పలకరించినా చాలు. అంటే బహుశా నేను అనుకోవటం, ఇక నెక్స్ట్ టైం మీరు ఎప్పుడు వచ్చారనేది తెలుసుకొని మేమే మీకు ఫోన్ చేస్తాంలే సార్ అని చెప్పని జడ్జి గారు అనాలేమో. మరి ఒక సాధారణ పౌరుడి విషయంలో, ఒక సాధారణ కేసులు ఎదుర్కొంటున్న కక్షిదారుడి విషయంలో న్యాయస్థానాల నుంచి ఈ విధమైన ఫెసిలిటేషన్ జరుగుద్దా? కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఈ విధంగా జరుగుతుంది అని అంటే, ఆయన కేసులలో వ్యక్తిగత హాజరు మినహాయింపు ఎందుకు ఇచ్చింది న్యాయస్థానం? ముఖ్యమంత్రిగా నా విధుల నిర్వహణకు ఆటంకం కలుగుతుంది అని చెప్పని 2019-24 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా కొనసాగినాడు ఆ మినహాయింపు పొందాడు. ఇవాళ 2024 ఎన్నికల తర్వాత ఆయన ఓటమి చెంది ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కూడా లేడు, ఒక సాధారణ శాసనసభ్యుడు. అటువంటి ఆయన్ని అన్ని కేసులలో అక్యూజ్డ్ గా ఉన్నాయన 12 సంవత్సరాలకు పైగా బెయిల్ మీద ఉన్నాయి ఒక అక్యూజ్డ్ ని కండిషన్ బెయిల్ మీద ఉండి ఇవాళ విచారణకి కూడా వ్యక్తిగతంగా హాజరు కాకుండా మినహాయింపులు పొందున్నాయన. ఇవాళ ఆయన సౌలభ్యం కోసం ఆయన వ్యక్తిగత పర్యటనకు విదేశాలకు వెళ్ళొచ్చిన తర్వాత కూడా మీరు గతంలో లాగా ఊరేగింపులు చేస్తే మీ బెయిల్ రద్దు చేస్తామని బెదిరించాల్సిన న్యాయస్థానాలు ఈ విధమైన వెసులుబాటు కల్పిస్తున్న తీరు చూస్తుంటేనే జగన్మోహన్ రెడ్డి పెట్టి పుట్టాడనేది సాధారణ ప్రజానీకం భావిస్తా ఉన్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ.